సార్ వాణి గారు హైందవి గారు ఒకసారి వాణి గారు చేసిన కామెంట్స్ మీరు వినండి, ఒకసారి దానికి రిప్లై ఇద్దరు కానీ మీరు ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది వింటున్నాము. ఒకసారి ఆపండి, ఒకసారి పాజ్ చేయండి. అప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి ఆవిడ ఎక్కడ ఉండడం జరిగింది మాకు తెలుసు అని క్లియర్ గా చెప్పారు కదా ఆవిడ. అవును, ఎలక్షన్ ముందు నుంచి. మరి ఎందుకు వచ్చి నన్ను తీసుకొని బయటకు పంపించలేదమ్మా? ఎందుకు నువ్వు కంప్లైంట్ చేసి నన్ను ఎందుకు బయటకు పంపలేదు చెప్పమ్మా? నువ్వు తెలుసు కదా నీకు నేను ఇక్కడే ఉన్నానని. ఎందుకు నువ్వు అప్పుడు నా దగ్గరికి రాలేదు? నువ్వు ఇక్కడి నుంచి పోనీ ఎందుకు నువ్వు అనలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏ లబ్ధి కోసం వచ్చావు? మళ్ళీ ఏ అధికారి కాంక్షతో వచ్చావు? అంటే ఏంటి నువ్వు హైలైట్ అయిపోదామని వచ్చావా, లేకపోతే ఇంకేదో వచ్చావు? ఇన్ని చేసిన నిన్ను ఇంకా ఏ మగాడని స్వీకరిస్తాడా? నువ్వు ఎంత రభస్ చేసావే. ఒక స్టేట్ నాయకుడు, ఒక స్టేట్లో ఒక పరుగుల నాయకుడు, ఎక్కడికి వెళ్ళినా అతనికి అభిమానులు, ఎక్కడికి వెళ్ళినా అతనికి ఫ్యాన్స్, అతని వాయిస్ అంటే ఒక్కొక్క జనాలకి పిచ్చి, అంత క్రేజ్ ఉన్న ఒక హీరో లాంటి వ్యక్తిని ఇప్పుడు జీరో చేస్తావు కదా నువ్వు కంప్లీట్గా. మరి అతని మనసులో ఇంక నీకు మీద ఏ విలువ ఉంటుంది? నువ్వే అంటున్నావు 2 నెలల ముందు నుంచి అక్కడ ఉంది, నాకు తెలుసు ఎలక్షన్ చేస్తుంది అన్నావు. మరి అప్పుడే ఎందుకు నువ్వు రాలేదమ్మా? నాకు చెప్పు, నువ్వు ఎందుకు రాలేదు? రావచ్చు కదా, అప్పుడే మనం తెలుసుకునే వాళ్ళం. అప్పుడే నేను ఎలక్షన్ చేయకుండా ఉండేదా? నువ్వే ఎలక్షన్ చేయాల్సింది కదా. నువ్వు నీ నీచపు బుద్ధి, నికృష్టపు బుద్ధి, నువ్వు ఒక నీచ మహిళ. నువ్వు మహిళవే కాదు నా దృష్టిలో. ప్రతి ఒక్కరి ముందు నువ్వు ఏదో పేషెంట్ మూవ్ వేసుకుని ఇలాగ దొంగేడు ప్లేట్ చేస్తే ఎవరైనా నమ్మిరు. నువ్వు చెప్పినవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. దేవుడు అనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు ఇవన్నీ. జడ్జిమెంట్ అనేది పైనుంచి ఏదో ఒక రోజు వస్తుంది. నాకు నన్ను ఎంత ఉసురు పెట్టిన నువ్వు ఎవరు కూడా ఇది అవ్వరు. మీ గురించి ఇంకొక కామెంట్ కూడా చేశారండి, అది కొంత ఇబ్బందికరమైన అంశం. అది ఒకసారి ఏం మాట్లాడారు చూడండి. ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసిన 3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది. చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకునే, డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ ఏంటంటే వీడియో చూసారు కానీ అంటే బేసిక్గా ఇది అంటే అదే చెప్తున్నాను, డబ్బులు గడించుకునే వృత్తి ఆవిడ 3 పెళ్ళి. దీని మీద నేను ఆవిడ మీద కంప్లైంట్ అయితే కంపల్సరీ నేను ఫైల్ చేస్తాను. ఆవిడ మరి ఇలాంటి ఎలిగేషన్స్ నా మీద చేసినందుకు నేను చట్టపరమైన చర్యలు కంపల్సరీ నేను తీసుకుంటాను. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు దీనికి డబ్బు లేదేమో, ఈ రోజు నా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే నాకు డబ్బు ఉంది, దీని దగ్గర లేక ఇది గతి మతి లేక నువ్వు అలాంటి దిగజారుడు పనులు చేయాల్సి వచ్చి, మొగుడు లేడు కదా అలాగా వదిలేశాడు, దూరంగా ఉంటున్నాడు, నీకు నచ్చినట్టు నువ్వు ఇటు బతకచ్చు. నీకు ఒక ఎవడు అడిగేవాడా, నీకు చేసేవాడా? నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావో, ఇంట్లో ఎవరితో ఉంటున్నావో, ఇంట్లో ఎవడొస్తున్నాడో కూడా అడిగేవాడే లేడు నీకు. నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం అయిపోయింది. నువ్వు కామెంట్స్ చేశారు రైటా? నువ్వు ఒక ఎమ్మెల్సీ, ఒక దువ్వాడి శ్రీనివాస్ కూతురు అయినటువంటి నువ్వు ఎవరికో ఒకరికి పెళ్లి చేసుకున్నావు. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి నువ్వు. మేము అలా చేసుకోలేదే, మా పేరెంట్స్ చూపించిన వాళ్ళకే మేము పెళ్లి చేసుకున్నాము, మా పేరెంట్స్ మాటని గౌరవించు. నువ్వు ఎక్కడ నీ తండ్రి మాట గౌరవించావు? నీ తండ్రి మాట గౌరవిస్తే నీకు నచ్చిన పెళ్లి నువ్వు చేసుకున్నావు ఉండేదాన్ని కాదు. మీ వెనక మీరు చూసుకోండి. ఆ కామెంట్ చేసింది వాణి అండి, పాప కూడా చేసిందండి. పాప కూడా నిన్న కామెంట్ చేసిందండి. పాప కూడా చేసింది నిన్న కొన్ని వీడియోలో కామెంట్ చేసింది. నువ్వా కామెంట్ చేస్తున్నావు? నువ్వు పెళ్లికి ముందు చేసిన పనులు అందరికీ వాళ్ళ పిల్లల గురించి కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. నా పిల్లల జోలికి వస్తే నేను నీ జోలికి కూడా రావాల్సి వస్తుంది. నా పిల్లల జోలికి మర్యాద చెప్తున్నాను, నా పిల్లల జోలికి రాకండి. నా పిల్లల జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు. నువ్వు రోజు ఇంట్లో ఏం చేస్తున్నావో చెప్పు. నువ్వు ఎవరెవరితో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తావో అందరికీ తెలుసు. వాణి గారు ఎవరెవరు ఏం చేస్తారో అందరికీ తెలుసు. నా నోట్తో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు ఇంట్లో ఏం చేస్తున్నావు? రోజు 4 ఎదురు పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు మగవాళ్ళతో? మేము ఏ రోజు మగవాళ్ళతో లేమే ఇంట్లో. నువ్వేం చేస్తున్నావు? నేను ఆడవాళ్ళకి డాన్సులు చెప్పాను, మగవాళ్ళకి ఏ రోజు చెప్పలేదు కదా. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో మగవాళ్ళని పెట్టుకొని? కామెంట్ చేస్తే ఈ చీచి తంతాను. నీకేమైనా ప్రాబ్లం అంటే నీ మొగుడుతో తేల్చుకో వాణి. నా పర్సనల్ లైఫ్ నన్ను కామెంట్ చేస్తే రైట్ నీకు లేదు. నా గురించి కామెంట్ చేస్తే నడి రోడ్డు మీద ఈ చీచి తంతాను అక్కడికి వచ్చి నీ దగ్గరికి. నీకుంటే నీ భర్తతో మాట్లాడుకుంటున్నావు కదా, తేల్చుకోవే. దమ్ముంటే తేల్చుకుని నీ మొగుడు దగ్గరికి వెళ్ళవే. నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు.
నా నా ఫ్యామిలీ కోసం మాట్లాడే రైట్ లేదు, నా క్యారెక్టర్ కోసం మాట్లాడే రైట్ లేదు. నువ్వు ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్వి. నీకేదైనా ఉంటే నువ్వు మొగుడుగా తేల్చుకో. ఇప్పుడు చెప్తున్నాను, మీడియా పరంగా చెప్తున్నాను, పోలీసులు కూడా చెప్తున్నాను, ఇలా ఎవరెవరు ఉన్నారో న్యాయపరంగా నేను అందరికీ వేడుకుంటున్నాను. నా పర్సనల్ లైఫ్ని కామెంట్ చేసే రైట్ ఆవిడకి లేదు. నీ హస్బెండ్తో ప్రాబ్లం ఉంటే హస్బెండ్తో చూసుకో. నా జోలికి వస్తే నేను తంతాను, నడి రోడ్డు మీద వచ్చి తంతాను. ఎవడు ఆపుతాడో చూస్తాను, ఆపినోడు కూడా తంతాను. ఆపే రైట్ ఆవిడకి లేదు. నన్ను కామెంట్ చేస్తే నన్ను హర్ట్ అవుతుంది. ఇంకోసారి కామెంట్ చేసి నాకు ఏమైనా బాధ కలిగినా కూడా నా ముగ్గురు పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నా, ఆవిడే రీజన్ అవుతుంది. మీ అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నాను. నాకు ఇంకొకసారి నాకు మనస్తాపం కలిగించే మాటలు, ఆవిడ మాటలు నాకు చాలా బాధపడుతున్నాయి 3 రోజుల నుంచి. నాకు మనస్తాపం కలిగించే మాటలు ఇంకొకసారి మాట్లాడావో పళ్ళు రాలగొడతానే చెత్తదాన. నువ్వు ఒక ఆడదానమైనా ఆడదాని కోసం కామెంట్ చేస్తున్నావు, నాకేంటే బాధ డబ్బుల కోసం? నా ఫ్యామిలీ తరాల నుంచి మాకు డబ్బు నీకేముంది తొక్క? నీ పేరు మీద ఒక ఆస్తి ఉంటే నాకు చూపించే చెత్తదాన. రూపాయి లేని దానివి, అడుగు తినే బతుకునేది. నీకు మొగుడిస్తే కానీ దిక్కులేదు. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్, నేను ఒక బిజినెస్ చేశాను, ఒక బంక్ నడిపించాను. నాకు ఆస్తుపాస్తులు ఉన్నాయి. నాకేంటే కర్మ? ఒక డబ్బులు తినాల్సి బతకాల్సిన కర్మ నాకేంటే? నీకు ఒక కొన్ని సంవత్సరాలు డబ్బులు లేకుండా గతిమతి లేకుండా వీళ్ళకండి కొద్ది రోజులు వీళ్ళకి ఫ్యామిలీ కండి అందరికీ తెలుసు డబ్బులు కూడా లేకపోతే వీళ్ళకి డీజిల్ ఖర్చుకు లేకపోతే డ్రైవర్లు అంట వీళ్ళు ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి చెప్పాడు, ఆ అబ్బాయి రింగ్ ఏదో తాకట్టు పెట్టి వీళ్ళకి డబ్బులు వేసి డీజిల్ పోస్తాడు. ఇలాంటి బతుకులు మీవి. గోల్డెన్ స్పూన్, నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్. బంగారు పల్లెల్లో పెంచారు నా తల్లిదండ్రులు. నాకు ఏ రోజు ఏ లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, బంగారానికి లోటు లేదు. టెక్కలో ఎవరికి అడిగినా చెప్పండి, నేను ఎంత బంగారం వేసుకుని తిరిగేదానో, నాకు ఎంత గోల్డ్ ఉందో, నాకు ఏమేమి ఉన్నాయో అందరికీ తెలుసు. ఇదేంటి తొక్కలో ఇప్పుడు వచ్చింది 2 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలు అడగండి ఎవరికైనా నాకేముందో, నేనేం వేసుకుని తిరిగేదానో. మీకు కావాలి, నీ ఫొటోస్ కూడా చూపిస్తాను కావాలంటే. ఫాల్స్ ఎలిగేషన్స్ చేసావంటే పళ్ళు రాలితే. పిచ్చి పిచ్చి భాషలు వేస్తున్నావేంటి? ఒక ఆడపిల్లని లేదు, ఏం లేదు, నీకు నీ మొగుడుతో ఉంటే తేల్చుకుని నా జోలికి వచ్చి చొప్పించి కొడతాను చెత్తదాన. నేను కేసు కూడా పెడతాను నా పిల్లల గురించి, నా గురించి ఇంకోసారి మాట్లాడావంటే. పిచ్చి పిచ్చి భాషలు వేస్తున్నావేంటి? యూజ్లెస్ ఫెలో. ఒక్కసారి